మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కూడా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్తారు. అది ఒక విధానం. ఓకే, దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి, సమయం అన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, శివుడికి సంబంధించిన నామాలు, అలాగే ఆయనకి సంబంధించిన దేవాలయాలు ఇవన్నీ కూడా అలాగే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ కూడా చాలా వరకు అభివృద్ధి పరంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఇది కూడా ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. అలాగే దాంతోపాటుగా ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలాలన్నీ కూడా గోచారీత్యా చెప్పుకున్నావు కనుక వ్యక్తికి ఉద్దేశించి చెప్పినవి కావు కనుక ప్రతి వ్యక్తి తమకే వర్తిస్తాయని అనుకోకుండా ఇవి చూసుకునేప్పుడు తమ వ్యక్తిగత జాతకంతో కూడా కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలో అంతర్దశలకు సంబంధించిన వాటిల్లో ఏదైనా సమస్యలు ఉన్నా దానికి తగిన వాటిని మీరు ఆల్రెడీ ఆ పరిహారాలు పాటిస్తూ ఉంటారు కనుక ఈ వ్యక్తిగతంగా చూసుకునే గోచార ఫలితాలకి ఈ చిన్న చిన్న పరిహారాల రూపంలో ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకాల రూపంలో కావచ్చు, లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థనతో కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని దాటడానికి అవకాశం అనేది ఉంటుంది. దేనికైనా భక్తి, శ్రద్ధ అనేవి ముఖ్యం. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా చిన్న చిన్న సమస్యలను అధిగమించడం అనేది మనకి అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.